42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం. సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయటం బీసీలను మోసగించటమే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. రామచంద్రరావు గారు కరెక్టే, 9th షెడ్యూల్లో పెడతాం అసాధ్యం, సాధ్యం కాదు, అది కూడా కరెక్టే. మరి తమిళనాడులో ఎట్ట పెట్టారండి 9th షెడ్యూల్లో? తమిళనాడులో 9th షెడ్యూల్ ఈ రోజుకి అమల్లో ఎలా ఉంది? మీరు సమాధానం చెప్పాలి. మీరు క్రిమినల్ లాయరు, మీకు అన్నీ తెలుసు, మీరు తోపు తురుము మీరు కదా, మీకు అన్నీ తెలుసు కదా. మీకు అన్నీ తెలిసినప్పుడు ఎలా మరి? అసలు ఈ మన దగ్గర నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్డినెన్స్ తెచ్చారా? అసలు ఆర్డినెన్స్లో ఏముందో ఎవరికి తెలియదు. ఓకే, ఆర్డినెన్స్లో ఏముందో ఎవరికి తెలియదు. ఆర్డినెన్స్ని వీళ్ళు పంపించారని దాచుకుంటున్నారు. ఎందుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాచుకొని పంపిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతికి పంపారు, వీళ్ళు దీన్ని బిల్ చేసి రాష్ట్రపతికి పంపారు. అందులో ఏముందో కూడా ఎవరికి తెలియదు, మనకి వీళ్ళు పంపించింది. రాష్ట్రపతి గారికి పంపించారు, అందులో ఏముందో తెలియదు. ఇప్పుడేమో ఆర్డినెన్స్ తెస్తా అంటున్నారు. అసలు ఈ ఆర్డినెన్స్లో ఏముందనేది ఎవరికీ తెలియదు ఇంతవరకు. ఈ ఆర్డినెన్స్లో ఏముంది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే రామచంద్రరావు గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మరి 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు, 9th షెడ్యూల్లో పెడతాం సాధ్యం కాదు అన్నప్పుడు మరి ఈ రోజుకి కూడా తమిళనాడులో ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందయ్యా అంటే, ఆ రోజు మన జయలలిత గారు ఉన్నారు కదా, దివంగత నేత, ఆమె చనిపోయారు. జయలలిత గారు ఆ రోజు కేంద్రంలో చాలా కీలక స్థాయిలో ఉన్నారు. ఆమె ఆ రోజు ఆమె సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటే అక్కడ కేంద్రం పడిపోయే పరిస్థితి ఉంది అప్పుడు. కాబట్టి పెట్టుకోండి, పోండి 9th షెడ్యూల్లో పెడుతున్నాం, పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్పి అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు కేంద్రంలో మీరున్నారు అంటే మీరు పడిపోయే సిచ్యువేషన్లో లేరు కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి మీరు ఇప్పుడు పెడతలేరు, అంతే కదా. సరే, మీరు చెప్పిందే బాగుంది, 9th షెడ్యూల్లో పెడతాం అసాధ్యం, మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు గతంలోలాగా కాదండి, మీరు ఇప్పుడు చెప్పారంటే అది పార్టీ స్టాండ్. అది రామచంద్రరావు గారు ఇప్పుడు ఒక విషయం చెప్పారు అంటే అది ఆయన సొంత అభిప్రాయం కదా, అది ఒక పార్టీ స్టాండ్. అది బీజేపీ తెలంగాణ అఫీషియల్ స్టేట్మెంట్గా దీన్ని మనం పరిగణించాలి. సో బీజేపీ తెలంగాణ అఫీషియల్ స్టేట్మెంట్ ఏందయ్యా అంటే, బీసీలకు 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెడతాం అసాధ్యం బీసీలుగా అని చెప్తుంది. ఏంటి తెలంగాణ బీజేపీ చెప్పినట్టే అఫీషియల్గా ఇది. కాబట్టి ఇక్కడ మీరు చెప్పాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, 42% రిజర్వేషన్ మీకు ఇష్టం లేదా, 9th షెడ్యూల్లో మీరు పెట్టలేరా, లేకపోతే మీరు బిల్లు పాస్ చేయలేరా, ఆర్డినెన్స్కి మీరు ఓకే చెప్పలేరా, అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు రామచంద్రరావు గారు మీరు మీ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారండి. మీరు మాట్లాడే మాటలు తిరిగి మీకే గుచ్చుకుంటాయి వచ్చి ఇప్పుడు. ఎందుకంటే ఈ బిల్లు పంపించారు, మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు పంపించారు, దీన్ని ఆమోదించాల్సింది ఫస్ట్ ఎవరు? కేంద్రం. కేంద్రం బిల్లు పెడతారు, తర్వాత రాష్ట్రపతి. ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టాలన్నా కూడా మీరే చెప్పాలి. నైన్త్ షెడ్యూల్లో పెట్టాలన్నా కూడా మీరే చెప్పాలి. దీనిపైన ఇప్పుడు వీళ్ళు జీవో తీసుకొస్తున్నా, ఏది వీళ్ళు చెప్తున్నా, ఒక జీవో తెచ్చినా లేకపోతే ఒక ఆర్డినెన్స్ తెచ్చినా ఈ గవర్నర్ మీ వాళ్ళే ఉంటారు, కోర్టులు మీ వాళ్ళే ఉంటారు, కాబట్టి దీనికి కూడా మీరే చెప్పాలి. కాబట్టి జరగాల్సిన ఈ 4 పనులు ఏవైతే ఉన్నాయో ఈ 4గిట్లో ఏది జరగాలన్నా అల్టిమేట్గా జరగాల్సింది బీజేపీ నుంచే. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఏవైతే ఉందో ఈ బంతి బీజేపీ కోర్టులో ఉందండి. అర్థమైందా రామచంద్రరావు గారు? ఈ బంతి మీ కోర్టులోనే ఉంది. మీరు ఇవ్వాలి అనుకుంటే సుప్రీంకోర్టు 50% ఉన్న క్యాప్ని పక్కన పెట్టి 9th షెడ్యూల్లో పెట్టేసి మీరు ఇవ్వాలనుకుంటే.
కానీ ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఎలా ఉందంటే మీకు ఇద్దామని ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తుంది ఇక్కడ. టు బీ హానెస్ట్, అసలు మీకు ఇద్దామని ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ పాయింట్ మాది. ఎలా మరి ఎలా జరిగిద్ది చెప్పండి, మీరే చెప్పండి, ఎలా జరిగిద్ది ఇది? కేంద్రంపై నిలబెట్టి అన్యాయం. మరి ఎవరు ఆపుతున్నారు దీన్ని? ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టచ్చు కదా మీరు. 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ బాధ్యత. 9వ షెడ్యూల్లో చేర్చాలని చిక్కులు ఉన్నాయి. న్యాయ సమీక్ష చేస్తామని సుప్రీం చెప్పింది. బిల్ పెట్టినప్పుడు 9వ షెడ్యూల్ అనలేదే. మధ్యప్రదేశ్లో 50 పైగా రిజర్వేషన్లు, ఆ దారిలో వెళ్ళండి రామచంద్రరావు. నేడు అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ. మరి మీరు చెప్పండి. లేదు, మనకి తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తే మనకి పార్టీకి కూడా మంచి మైలేజ్ వస్తుంది, స్థానిక ఎన్నికల్లో మంచి ఊపు వస్తుంది, మనం ఇద్దామని మీరు చెప్పండి. కేంద్రంలో ఇప్పుడు జరుగుతున్నాయి కదా పార్లమెంట్ సమావేశాలు, బిల్లు పెట్టించండి, బిల్లు యాక్సెప్ట్ చేయించండి. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి ఇవన్నీ? చిటికలు అయిపోయే పనులు ఇవన్నీ. మీ దగ్గర విశ్వసనీయత లేకుండా, మీకు దీని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఈరోజు అడుగుతాం ఎలా? ఆశ్చర్యకరంగా లేదా మీరు అడగటం? రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్న కాంగ్రెస్ డిమాండ్ హాస్యాస్పదం. 9వ షెడ్యూల్లో చేర్చే ఏ అంశమైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటుందని 1973లో కేశవానంద భారతి కేసులో, 2007లో ఐఆర్ కోయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు రిజర్వేషన్ల అంశం ఇప్పటికి కోర్టు ముందుంది. ఈ విషయం తెలిసి 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేయటం ఓబీసీ సమాజాన్ని తప్పుదారి పట్టించడమే. ప్రభుత్వం ప్రకటన వెనుక ఎన్నికలు నిర్వహించకూడదన్న కుట్ర దాగి ఉంది. మధ్యప్రదేశ్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని జనాభాను బట్టి 50% మించి రిజర్వేషన్లు అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అదే తరహా అమలు చేయాలి. బీసీ కింద ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు రాజకీయాలకు విస్తరింపజేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. బండి సంజయ్ ఈటల మధ్య నెలకొన్న విభేదాలను కుటుంబం అంతర్గత సమస్యగా కొట్టిపారేశారు. రేవంత్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవిత, కేటీఆర్ ఇలా అన్ని పార్టీల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ కూడా అండి, రామచంద్రరావు గారు కేటీఆర్ ఫ్రెండా ఏంది? మెల్లగా ఇరికిస్తున్నాడు పార్టీని అన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒప్పుకున్నారట్టేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి గొడవలు ఉన్నాయి, తర్వాత కేటీఆర్కి, కవిత గొడవలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీ పార్టీలో కూడా ఈటలకి, బండికి, అంటే మొన్న ఈటల చేసిన వ్యాఖ్యలు మొత్తం బండి సంజయ్ని దృష్టిలో పెట్టుకొని చేసిన వ్యాఖ్యలేనని మీరు ఒప్పుకున్నట్టేనా? అయితే ఎలా స్టేట్ చీఫ్ అండి మీరు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి 2 విషయాల్లో మీరు క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్ పెడతాం సాధ్యం కాదు, దానికి బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు అనేది ఫస్ట్ క్లారిటీ. సెకండ్ క్లారిటీ ఏంటయ్యా అంటే ఈటెల మొన్న మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా బండి సంజయ్ని ఉద్దేశించి చేసినవే, వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా గొడవ జరుగుతుంది అని ఈయన ఒప్పుకున్నారు. ఏంటో ఈయన మాట్లాడితే మరి ఇబ్బందే.